నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్, భూపాలపల్లి, చిట్యాల, మోగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 77 మంది లబ్ధిదారులకు 26,70,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా ఏర్పాటు చేసిన నేడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. प्रियंका राजय अंकुश कुमरయ్య डी गट्टయ్య रामकृष्ण सम्मయ్య पी रायमल रमेश ये लावण्य सम्मయ్య చిట్యాల గిద్దముత్తారం दशरथ रेड्डी जयलपेट सुरेंदर सीआर पल्ले మొగుళ్లపల్లి, టేకుమట్ల 3 మండలాల్లో సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 26,77,000 చెక్కులు పంపిణీ చేశాం. ఇది 4వ దఫా ఇవ్వడం జరిగింది. ఈరోజు వెంటనే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి చెక్కులకు కూడా మేము ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికి కూడా పేదవాళ్లకు చెక్కులు అందజేయడం జరిగింది. కనుక ఈరోజు ఈ చెక్కులు తీసుకున్నటువంటి వ్యక్తులు దసరా పండుగ తెలంగాణకు పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా వాళ్ళందరికీ కుటుంబ ఖర్చుల కొరకు, వ్యవసాయ పెట్టుబడుల కొరకు ఉపయోగపడాలని పండుగ ముందు మరి 217 మందికి సుమారు 77 లక్షల రూపాయలు యొక్క పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఈరోజు పేదవాళ్ళ కొరకు చిత్తశుద్ధితో ఇచ్చిన మాట అమలు చేస్తూ వైద్యం పట్ల, విద్య పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రతిపక్షాలు అనవసరంగా గొంతెత్తి వాళ్ళ ఉనికి కొరకు ఈరోజు అనవసరమైనటువంటి విషయాలను హైడ్రా పేరుతో విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు చెరువులను, నాలాలను మొత్తం కబ్జా చేస్తే వర్షం నీరు పొయ్యే చెర్లకు అడ్డం కట్టి నీరుకు ఈరోజు గ్రామాలు అదేవిధంగా పట్టణాలు మునిగే పరిస్థితి ఉంటే దాన్ని అరికడతా ఉంటే దోపిడీ కొరకు అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీ ప్రభుత్వం ఏదైతే మేము 7 లక్షల కోట్లు అప్పు చేసినా ఆ అప్పుకు 57,000 కోట్లు మిత్తిగడుతూ ఇచ్చిన మాటలు ఈరోజు మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి యొక్క రాష్ట్రం గత ప్రభుత్వం